వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కవితకు అస్వస్థత, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలింపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూటమి సరికొత్త తీర్మానం. ఇకపై మొదటి స్థానం వాళ్ళకే, ఉద్యోగ భర్తీలపై కర్ణాటక సంచలన జీవో. రాజమౌళి రూల్ బ్రేక్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబుపై సీరియస్ అయిన జక్కన్న. భారత కెప్టెన్ సెలక్షన్లో మరో కీలక మలుపు, రేసులో మరో ముగ్గురు ఆటగాళ్లు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను జైలు అధికారులు ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కవిత ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వైద్యం అందించేందుకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. దాదాపు 4 నెలలుగా జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశ ఎదురవుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ విధానాల పనితీరుపై మంత్రులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 2.5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలిపింది. త్వరలో కొత్త ఇసుక పాలసీ విధి విధానాలు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే ప్రణాళికలను కూడా కేబినెట్లో చర్చించారు. పౌర సరఫరాల శాఖ 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగులను 100% కన్నడ వాళ్ళు మాత్రమే భర్తీ చేయాలంటూ చట్టం చేయబోతోంది. కన్నడ వాళ్ళకి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ బిల్లును తీసుకురాబోతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విప్లవాత్మక బిల్లును జూలై 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది కర్ణాటక ప్రభుత్వం. ఈ బిల్లు ప్రకారం ప్రైవేటు సంస్థల్లోని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడ వాళ్ళతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా పరిశ్రమ లేదా కంపెనీలో మేనేజ్మెంట్ కేటగిరీలో 50% మందిని, నాన్ మేనేజ్మెంట్ కేటగిరీలో 70% మందిని కేవలం స్థానికులనే నియమించుకోవాల్సి ఉంటుంది. కర్ణాటకలోని ఏ ప్రైవేటు సంస్థకైనా సరే ఈ రూల్ తప్పనిసరి చేయబోతుంది కర్ణాటక ప్రభుత్వం. సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ రేంజ్లో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దీనితో ఈ సినిమా పనులు మొదలు కాకముందే రాజమౌళి మహేష్ బాబు ముందు ఓ విచిత్రమైన కండిషన్ పెట్టాడట. అయితే అంబానీ పెళ్లి కోసం ఆ నిబంధనను మహేష్ బాబు బ్రేక్ చేశాడని ఓ వార్త హల్చల్ చేస్తోంది. భారతీయ చలనచిత్రం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ చేయకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తోంది. అందుకే మీడియాకు దూరంగా ఉండాలని మహేష్ బాబుకు సూచించాడట. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి కారణంగా తన లుక్ను మహేష్ బాబు రివీల్ చేశారు. అనంత్ అంబానీ రాధికల వివాహానికి మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. మహేష్ బాబు తన భార్య, కుమార్తెతో కనిపించాడు. మహేష్ బాబు క్రికెటర్ ఎంఎస్ ధోనీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోపై అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో దీనిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్నటి వరకు రోహిత్ వారసుడిగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు బాగా వినిపించింది. అలాగే శుభ్మన్ గిల్, రిషబ్ పంతులు కూడా కెప్టెన్ రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ లిస్టులో ఇప్పుడు మరొక పేరు వినిపిస్తోంది. అదే టీమిండియా 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. దీనికి తగ్గట్టుగానే శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్తో సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ఉండాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉత్తమ ఎంపికను గౌతీ భావిస్తున్నాడు. ఈ మేరకు టీ20 జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయాల్సిందిగా సెలక్షన్ కమిటీ గంభీర్ సూచించినట్లు సమాచారం. ఇక ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.